భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. మనకు గాయత్రి మంత్రం తెలుసు. గాయత్రి అనేది ఒక రకమైన ఛందస్సు. ఇందులో సాధారణంగా 24 అక్షరాలు అంటే 8+8+8 మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. ఈ ఛందస్సులో రచించబడిన ఒక దేవతను వారి కృపను కోరే మంత్రాలను దేవగాయత్రి మంత్రాలు అంటారు. సాధారణంగా వాటి యొక్క నిర్మాణం ఇలా ఉంటుంది. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవగాయత్రి మంత్రం. ఇందులో విద్మహే అంటే ఆ దేవుని యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుందాం, ధీమహి అంటే ఆయనను ధ్యానిద్దాం, ప్రచోదయాత్ అంటే మా బుద్ధిని మనస్సును సన్మార్గంలో నడిపించునుగాక. అంటే గాయత్రి మంత్రం కేవలం కోరికలను తీర్చే మంత్రమే కాదు, మన బుద్ధిని శుద్ధి చేసి సద్బుద్ధిని ప్రసాదించమని చేసే ప్రార్థన. ఇలా మనం పూజించే ప్రతి దేవునికి కూడా దేవగాయత్రి ఉంటుంది. ఉదాహరణకు శ్రీ గణేశ గాయత్రి, శివ గాయత్రి, విష్ణు గాయత్రి, శ్రీరామ గాయత్రి, శ్రీకృష్ణ గాయత్రి, లక్ష్మీ గాయత్రి, సరస్వతి గాయత్రి, దుర్గా గాయత్రి, కాళీ గాయత్రి, హనుమత్ గాయత్రి, సుబ్రహ్మణ్య గాయత్రి, దత్తాత్రేయ గాయత్రి, నరసింహ గాయత్రి, సూర్య గాయత్రి, చంద్ర గాయత్రి, నవగ్రహ గాయత్రులు మొదలైనవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా ఆయా దేవతల యొక్క తత్వాన్ని ధ్యానించడానికి రూపొందించిన మంత్రాలు. అయితే దేవగాయత్రి చదవడం వల్ల మనకి కలిగే ఫలితాలు ఏమిటి? అవేమిటో తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం భక్తితో జపిస్తే ఈ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతూ ఉంటారు. అవేమిటంటే, మొదటిది మనస్సు ఏకాగ్రత పెరుగుతుంది, 2 బుద్ధి నిర్మలమవుతుంది, 3 సద్బుద్ధి వివేకం పెరుగుతాయి, 4 భయము ఆందోళన తగ్గడానికి సహాయపడుతుంది, 5 భక్తి ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది, 6 ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు, 7 నిత్య జపం వల్ల క్రమశిక్షణ అంతర్ముఖత పెరుగుతాయి, 8 మంత్రధ్వని వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది, 9 దైవ చింతన అలవాటుగా మారుతుంది, 10 మోక్ష మార్గంలో పురోగతికి ఉపకరిస్తుంది అని శాస్త్రాలు మనకి చెబుతున్నాయి. అయితే ఏ దేవుని గాయత్రిని ఎందుకు జపించాలి అన్నది కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. మీకు ఏ దేవతపై ప్రత్యేక భక్తి ఉందో ఆ దేవుని గాయత్రి జపించవచ్చు. విద్య కోసం సరస్వతి గాయత్రి, విఘ్న నివారణకు గణేశ గాయత్రి, ధైర్యానికి హనుమద్ గాయత్రి, ఐశ్వర్యానికి లక్ష్మీ గాయత్రి, ఆరోగ్యానికి సూర్య గాయత్రి, జ్ఞానానికి శివ లేదా దక్షిణామూర్తి గాయత్రి, భక్తి రక్షణకు విష్ణు రామ కృష్ణ నరసింహ గాయత్రులు. ఇలా మనకిష్టమైన దేవగాయత్రిని మనం ఏకాగ్రతతో జపించడం వల్ల సత్ఫలితాలను ఖచ్చితంగా పొందగలుగుతాం. ఈ రోజు మనం దేవగాయత్రిలో భాగంగా మొత్తం 108 దేవుళ్ళ యొక్క దేవగాయత్రి గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా ఏ కార్యక్రమానికైనా సరే విఘ్నాలు తొలగించేటువంటి మనకిష్టమైన దేవుడు వినాయకుడు. ఈరోజు మనం శ్రీ గణేశ గాయత్రి యొక్క విశేషాలను తెలుసుకుందాం. మొదటిగా శ్రీ గణేశ గాయత్రి. శ్రీ గణేశ గాయత్రిలో మనం ఏకాగ్రతతో భక్తితో పఠించవలసినటువంటి మంత్రం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మంత్రం యొక్క ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఓం అంటే పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మకు ప్రణామము. ఏకదంతాయ అంటే ఒకే ఒక దంతం ఉన్న అని అర్థం. మరి గణేశునికి ఉండేది ఒకే ఒక దంతం కదా. విద్మహే మనం తెలుసుకుందాము, ధ్యానం చేద్దాము. వక్రతుండాయ అంటే వంకర తిరిగిన తొండము కలవాడు అని అర్థం. ధీమహి అంటే మనస్సును నిలిపి ధ్యానిస్తున్నాము.
తన్నో దంతిః అంటే ఆ ఏకదంతుడైన గణాధిపతిని, ప్రచోదయాత్ అంటే మా బుద్ధిని ప్రేరేపించునుగాక. ఇది ఈ మంత్రానికి అర్థం. ఈ మంత్రం యొక్క సరళమైన భావార్థం ఇప్పుడు తెలుసుకుందాం. ఏకదంతుడైన వక్రదంతుడైన శ్రీ గణేశుని ధ్యానిస్తున్నాను. ఆ గణాధిపతి మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించునుగాక. ఈ మంత్రం యొక్క అంతరార్థం ఏమిటంటే, గణేశుడు అనగా విఘ్నాలను తొలగించేవాడు మాత్రమే కాదు, మనలోని అహంకారము, అలసత్వము, అజ్ఞానము, అవివేకము అనే అంతర మలినాలను తొలగించే వివేక శక్తి ఆయన తత్వము. ఈ మంత్రంలోని ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే, మనం ఏ కార్యాన్ని ప్రారంభించే ముందు మనస్సును శాంతపరచి సరి అయిన ఆలోచన, సరి అయిన నిర్ణయం, సరి అయిన దిశలో నడిచే బుద్ధిని ప్రాప్తి చేయించేదే గణేశ తత్వం. మరి ఈ జపం ఎలా చేయాలి? ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసి శుభ్రంగా కూర్చుని ఈ గాయత్రిని జపించాలి. 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ మన యొక్క సమయాన్ని బట్టి ఏకాగ్రతతో భక్తిగా జపించాలి. సంకష్ట హర చతుర్థి, వినాయక చవితి రోజుల్లో ఈ గణేశుని దేవ గాయత్రి చదవడం వలన ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. వేదాలు, పురాణాలు, ఆగమాలు చదవడానికి ముందు గణపతి ధ్యానం తప్పనిసరి. మహాభారతాన్ని రాసింది శ్రీ గణేశుడే. మనం ఏ దేవుని పూజ చేసినా ఆరంభంలో గణేశుని ప్రార్థించిన తర్వాతనే మిగతా పూజ చేస్తాం. విద్య, జ్ఞానము, బుద్ధి, నిర్ణయ శక్తి, విజయానికి గణేశ ఆరాధన మూలము. ఏ పని చేయాలన్నా చక్కటి ఆలోచన, తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోవాలి. దినచర్యలో ఒక మంచి సంకల్పంతో ప్రారంభించటం ఆ గణేశుని మనసారా పూజించడమే. గణేశునికి సంబంధించిన మరొక చిన్న ప్రార్థన కూడా ఇప్పుడు మనం విందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇక ఇంత కష్టపడి మనం ఈ జపం చేసినప్పుడు మనకి లభించే ఫలితం ఏమిటంటే, విఘ్నాలు తొలగుతాయి, బుద్ధి వివేకము వృద్ధి చెందుతుంది, విద్య జ్ఞానము అభివృద్ధి చెందుతుంది, కార్యసిద్ధి విజయం కలుగుతుంది, మనసుకు శాంతి సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఈ గణేశ గాయత్రిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో నేర్చుకుని వాటి యొక్క ఫలితాలు మీకు లభించే విధంగా భక్తితో ఏకాగ్రతతో ధ్యానం చేసి సత్ఫలితాలను పొందుతారని ఆశిస్తూ ఓం గం గణపతియే నమః. రేపు శ్రీ శివగాయత్రి గురించి తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.